ఓకే సార్ ఖచ్చితంగా మా మేడం కూడా అనుకుంటే మా మేడం అంటే మా మేడం ఏదో నేను చెప్తే కాసి ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాను కదా. సో నాకు ప్రాబ్లం లేదు. కానీ డబ్బులు ఇప్పుడు నాకు 10,000 ఆమెకు 10,000 అప్పుడు 2018లో. ఇప్పుడు ఇప్పుడు ఏం అర్థం కావాలి, అక్కడ చేతికి ఉంగరం ఉండేది. ఆ ఉంగరం కూడా మా మిస్సెస్ తెచ్చింది. ఆ ఉంగరం తీసి గుంటూరులో పెట్టినా 10,000 తెచ్చినా ఇదో 10,000 నా దగ్గర 10,000 పెట్టుకుని త్యాగానికి వెళ్ళిపోదాం అని చెప్పి ట్రై చేసిన. ఫోన్ చేసిన, సార్ టికెట్ ఎప్పుడు పంపిస్తున్నా, మీరిద్దరే కాదు టీం కూడా రావాలండి. నేను మా మేడం అంటే ఓకే టీమా వస్తే సార్ అప్పుడు నేను అనలేను. సార్ 200 మంది ఉన్నారు, నాకు తెలిసి 200 మంది 100 మంది వస్తారు సార్ అన్న. నేను నా యొక్క ఆత్మవిశ్వాసానికి ఆయనకి నిజంగా ఆయన ఏమనేవాడు కాదు. సలీం సార్ అయితే నేనేం చేసినప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి అడిగితే ఏంటి ఢిల్లీనా ఇక పిచ్చా, ఆధార్ కార్డు ఇవ్వడమే ఎక్కువ, నీ బిజినెస్ లో ప్రోడక్ట్ తీసుకోవడమే ఎక్కువ, నీ బిజినెస్ లో నీతో కావాలా, జాగ్రత్త కావాలా, అది కూడా ఢిల్లీగా, గల్లీ కాదు ఢిల్లీగా. నాయన పాకిస్తాన్ కాదు, నాయన ఆఫ్ఘనిస్తాన్ కాదు, మన ఇండియా కూడా చెప్పినా నేను. మన ఇండియాలో ఢిల్లీ రావడానికంటే అంటే అంత నమ్మకం మనిషికి మనిషికి నమ్మకం ఉండదు. అందుకే ఇమీడియట్గా మన దగ్గర విషయం ఏంటనుకుంటే ఇండియన్ మైక్ సైకాలజీ ఎట్లా ఉంటుంది అనుకున్నట్టు ఒక పర్సన్ చెప్పాడు, చాలా పెద్ద పర్సన్ అయినా పివి నరసింహరావు గారు చెప్పారు అనుకుంటా. మన పివి నరసింహ ప్రధానమంత్రి గారు, పాత ప్రధానమంత్రి గారు ఏదో విషయంలో చెప్పినట్టున్నారు. నాకు ఆయన చెప్పారా లేదు, ఆయన విషయంలో వచ్చిందో తెలియదు, కానీ చెప్తే చూడండి. ఆయన ఏం చేశారంటే మనకు ఎలక్ట్రిసిటీ కరెంట్ పోయినప్పుడు లైట్ పోతే మనకు ఏం చేస్తారనుకున్నట్టు అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారనుకున్నట్టు ఫస్ట్ సబ్స్టేషన్ ఫోన్ చేస్తారు. సబ్స్టేషన్ ఫోన్ చేసి ఎందుకు ఎలక్ట్రిసిటీ పోయింది, ఎందుకు కరెంట్ లేదు పడుతారు. అదే మన జపాన్ తెలియని వాళ్ళు కదా, వాళ్ళకి 50 శాతం ముందు ఉంటారు వాళ్ళండి. కాబట్టి ఏం చేస్తారు, ఫస్ట్ ఫ్యూజ్ చూస్తారు కదా, ఫ్యూజ్ తీసి చూస్తే ఫ్యూజ్ పనిచేయలేదు ఫ్యూజ్ పెట్టి తర్వాత సబ్స్టేషన్ ఫోన్ చేస్తారు. కానీ మన ఇండియన్స్ అట్లా కాదు, ఇమీడియట్గా పక్కన చూస్తారు. లేదా లేదు ఫస్ట్ పక్కన చూస్తారు. లేదా ఎందుకంటే 31వ తారీఖు వరకు కట్టమని అర్థమా చెప్పండి. మీరు 31వ తారీఖు ముందు సార్ కరెంట్ బిల్ కడతారంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చేతులు లేపండి. నేను 12 నెలలు కూడా 31వ తారీఖు ముందు నేను ఎలక్ట్రిక్ బిల్ కట్టిన అనుకో చెప్పు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు చేతులు లేపండి. నేను మీ కష్టపడినప్పుడు మరి ఎక్కువ నుంచి కట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, లేరా? లేదు. అట్లాంటి మనిషిలో వెళ్ళిన వెళ్ళగా ఇండియన్గా ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి మనం వెళ్దాం. అక్కడ ఈరోజు మన కోటీశ్వరులు వస్తారు, మనం నేర్పిస్తారు. నెలకి ₹1,00,00,000 సంపాదించి ఇంటికి వస్తారు. గట్టి అంటే నాకు చాలా నా పిల్లలు ఉన్నారు, నా కుక్క పిల్లలు, నా కుక్క పిల్ల భోజనం చేయదు, నీ లేకపోతే నా కుక్క పిల్ల భోజనం చేయదు అంటాడు. ఆయన మీటింగ్ రావాలనుకున్న కుక్క పిల్ల అంటాడు, కోటి సంపాదించాలని కుక్క పిల్ల అంటాడు. ఇదేంటా నీ భార్య తినడానికి ఒక లెక్క, నీ తల్లిదండ్రులు తినడానికి ఒక లెక్క, నీ లేకపోతే కుక్క పిల్ల పెడతాను. కుక్క పిల్ల 2-3 రోజులు పెట్టుకోవడం ప్రాబ్లం లేదు, ఏం చాలదు, దాన్ని దేవుడికి ఇచ్చిన వరం అది. అట్లా 200 మంది దగ్గరికి వెళ్తే భూమి మీద ఎన్ని కారణాలు చెప్పాలని చెప్తున్నారు. నేను అనిపించి దీనికంటే సన్యాసం తీసుకోవడం బెటర్, సావడం బెటర్ అనిపించింది నాకు. కానీ నేనేది సావాలి, నేను అన్న వరకు మీకు కాదు. అక్కడ మధ్యలో తాజ్మహల్ ఉంటుంది, చూద్దాం. ఎలాగో మీ మేడం తీసుకుని వస్తే ఆ ఫోటో దిగి పంపిద్దాం. మీ ఊరికేసి పంపిస్తే బాగుంటుంది. కుతుబ్మినార్ ఉంటుంది, అక్షర్ధామ్ ఉంటుంది, మీకు అక్కడ ఢిల్లీ రోడ్ ఉంటుంది. అక్కడ దగ్గర మనకు పార్లమెంట్ వెళ్తాం కాబట్టి ఏదైనా మినిస్టర్ మనకు కలవడం కూడా, ఏదైనా సెంట్రల్ మినిస్టర్ కలవడం కూడా దిగామని చెప్పి ఇట్లా చెప్పుకోండి. 200 మందికి చెప్తే గట్టిగా అన్నింటినీ తీసుకుని వస్తే 10% ఓకే చేస్తారు. 10 మంది 20 మంది 90% బయట వెళ్ళిపోయినారు. అంటే బయట వెళ్ళి కస్టమర్ చెప్తున్నారు. వాళ్ళు ఏదో మీటింగ్ పెడితే వస్తారు, చప్పట కొడతారు, కొంటారు, చేస్తారు. అంతే మీటింగ్ రమ్మంటే ఏడైపోతున్నారు. సరే
సరే ఇక్కడ ఆడవాళ్ళు చెప్పి అనుకున్నా 20 మంది తీసుకుని ట్రైన్ టికెట్ చేసేసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 20 మందికి చేసేసిన చేసిన 2-3 రోజులు అయిన తర్వాత నేను తెలంగాణ ఎక్స్ప్రెస్ మార్నింగ్ 5 గంటలు వెయిట్ చేస్తున్నా, ఫోన్ చేస్తున్నా. 11 మంది ట్రైన్ వచ్చి ట్రైన్ ఎక్కారు, 9 మంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఢిల్లీకి తీసుకెళ్ళాలి, 9 మంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ట్రైన్ టికెట్లు అయిపోయాయి ఆల్రెడీ, ఎవరు 9 మంది రాలేదు. నేను ఫోన్ చేసిన సరే సార్, ఫోన్ చేసిన సార్ శ్రీనివాస్ సార్ ఇట్లా నాకు 9 మంది రాలేదంటే, మీకే 9 మంది కాదు, నేను కూడా 10 మంది చేసిన ఒక్కడు రాలేదండి. నేను అనుకున్నాను మీకంటే నా దగ్గర ఎక్కువ మంది వచ్చింది అనుకున్నాను. ఇప్పుడు అప్లై ఎందుకంటే మన గవర్నమెంట్ తగ్గించాడు కదా ఇక్కడ. అర్థమైందా? నేను చాలా మందికి ఇప్పటికి నా దగ్గర ఒక్కడు రాలేదు, మీ దగ్గర 11 మంది వచ్చినాడు. ఓకే మంచి సార్ అనుకున్నాను. నేను ఇమీడియట్గా ఏం చేసి 11 మంది తీసుకొని మా మిస్సెస్ మీరు 11 మంది అమాంతం ట్రైన్ మధ్య వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడుకుంటారు. ఒక్కరు బిజినెస్ మాట్లాడారు, ఒక్కరు కూడా ఏమంటాడు రాజమండ్రి వెనకాల నుంచి కూడా దిగుదాం, ఎన్న నుంచి చిన్న కూడా దిగుదాం, ఆ నుంచి చిన్న కూడా దిగుదాం, కుటుంబాల నుంచి వెనకాల నుంచి దిగుదాం, ఆ ఢిల్లీ మెట్రో గ్రౌండ్ నుంచి గేట్ దగ్గర కూడా దిగుదాం. బిజినెస్ ఎవరు మాట్లాడలేదు. నేనన్నా ఏదో తేడా పడుతుందని చెప్పినా వాళ్ళకి గడ్డ పట్టుకుని ఆయన వచ్చి 10 నిమిషాలు ఉన్నాడు. తర్వాత గేట్ పెట్టి కాకపోతే తాజ్మహల్ కాకపోతే గంగలో దొరకండి, మీ ఇష్టం దొరకండి, నాకు సంబంధం లేదు. 10 నిమిషాలు వచ్చి ఆ త్యాగరాజ్ స్టేడియం కూర్చోండి అని చెప్పిన గడ్డ పట్టుకుని బ్రతులు నడుపుతారు కూర్చున్నారు. ఈ 11 మంది కూర్చున్న తర్వాత ఫస్ట్ సెషన్ అవుతుంది. సెకండ్ ఫస్ట్ డే అంతా అయిపోయింది, పక్కన కూడా జరగలేదు. ఫస్ట్ డే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు పక్కన కూడా జరగలేదు. సెకండ్ డే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు మళ్ళీ పక్కన కూడా జరగలేదు. మళ్ళీ మార్నింగ్ 9 నుంచి రాత్రి 7 వరకు అయితే కూడా జరగలేదు. మళ్ళీ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వచ్చేంత వరకు కిక్కిరి మనకి ఎవరు ఈ 11 మంది మా ఇద్దరు 11 మంది ట్రైన్ ఎక్కేసిన హైదరాబాద్ వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత నేను ఏదైతే 20,000 ఇన్కమ్ వెళ్ళానో ఆ నెక్స్ట్ 4 నెలలు 3 నెలల లోపలే నా ఇన్కమ్ అమాంతం 39,000 వెళ్ళిపోయింది. తర్వాత 4 నెలల్లో 1,08,000 వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 1,08,000 అనుకోండి, చెప్పలు కొట్టదు ప్లీజ్. 1,08,000తో నేను 1000 మందిని యాజ్ ఏ గ్రౌండ్ డైరెక్టర్గా ఢిల్లీకి తీసుకొని వెళ్ళాను. యాజ్ ఏ గ్రౌండ్ డైరెక్టర్గా 1000 మందిని తీసుకొని వెళ్ళాను. సార్ పురుషోత్తమ్ దాస్ ఇన్కమ్ 20 లక్షలు 50 నుంచి ఎందుకు వస్తుంది సార్ అంటే, పురుషోత్తమ్ దాస్ ఫంక్షన్ అంటే ప్రాణం అంటే ఫంక్షన్. నా పెళ్ళికి నేను ఎవరిని పిలవలేదు, నా పెళ్ళికి ఎక్కడ పిలవలేదు. పిలిచినా పోలీస్ స్టేషన్ చేసుకున్నాం. సాక్షి సంతకాలు లేకపోతే మా బ్యాచ్ 33 మంది పిలిపించుకొని సాక్షి సంతకాలు పెట్టించలేదు. ఎవరైనా సాక్షి సంతకాలు పెట్టాలా లేదా? ఆ సాక్షి సంతకాలు ఎవరు మా బ్యాచ్ 33 మందితో పెట్టించలేదు. నేను అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను ఒక్కొక్క వ్యక్తితో. అర్థమవుతుందండి. అయితే ఈ 11 మంది నా ఇద్దరం వాళ్ళ ఇన్కమ్ ఇప్పుడు ప్రెసెంట్ ఒక్కొక్కరు ఇన్కమ్ ఎంత ఉందంటారంటే, అందులో 10 లక్షల ఇన్కమ్ తీసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు. నెలకి 2 లక్షల కంటే అబౌవ్ సంపాదించిన 9 మంది ఉన్నారు ఆ 11 మందిలో. చూడండి, ఢిల్లీకి రావడానికి చిన్నపిల్లలు ఎట్లా మారం చేస్తారు అట్లా మారం చేస్తారు. ఆల్మోస్ట్ నేను ఒక కిడ్నాప్ చేయడం తప్ప అట్లా తీసుకుని 11 మందికి 9 మంది 10 లక్షలు తీస్తే శ్రీనివాస్ హోటల్ అందులోనే ఉన్నాడు. జీవితంలో